అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు. ఆడియో వీడియో మంజు యనమదల కవిత్వం. ఆడియో వీడియో నంబర్ 1. విశ్లేషణ చేసిన వారు మంత్రిప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. అనుబంధపు ఆనవాళ్ళై రాలిపోయిన స్వప్నాల్లో కాలిపోయిన జ్ఞాపకాలు వద్దన్న నిత్యం వెన్నాడుతూనే మనసుని వీడని మమతల్లో మూడేసుకుపోయిన బంధాలు గతాన్ని వదలని వాస్తవాలకు బందీలై ఎటెళ్ళిన ఎదను తడిమే గురుతులతో కొలువుదీరిన కన్నీటి చుక్కల పేరంటాండ్లు చీకటి సీమంతానికి పిలువని పేరంటంలా వెతల కథల వారధిగా కలత కలల కాపురం చేస్తున్నాయి నా అక్షరాల అనుబంధపు ఆనవాళ్ళై. ఇదండి కవిత. యనమదల గారు రాశారు. అనుబంధపు ఆనవాళ్ళై కవితా విశ్లేషణ. కవిత రాసిన వారు మంజు యనమదల, విశ్లేషణ మంత్రిప్రగడ మార్కండేయులు. తెలుగు కవిత్వంలో అనుబంధాలు, జ్ఞాపకాలు, వియోగాలు, కాల సాక్ష్యాలు ఎన్నో రూపాల్లో వ్యక్తమయ్యాయి. కానీ కొన్ని కవితలు మాత్రమే మనిషి అంతరంగాన్ని అంత లోతుగా తడుముతున్నాయి. అవి చదివిన తర్వాత కవిత ముగిసినా దాని ప్రతిధ్వని మనసులో చాలా కాలం నిలిచి ఉంటుంది. అనుబంధపు ఆనవాళ్ళై అలాంటి కవితల్లో ఒకటి. ఈ కవితలో కవయిత్రి మంజు యనమదల గారు వ్యక్తిగత అనుభూతిని మాత్రమే రాయలేదు. కాలం, బంధం, జ్ఞాపకం, వియోగం, మమత, అక్షరం, ఈ 6 జీవన సత్యాలను ఒకే భావస్రవంతిలో ప్రవహింపజేశారు. ఇది కేవలం బాధాగీతం కాదు, అనుబంధాల చరిత్రను కన్నీటి చిరాతో రాసిన ఆత్మకథ. సాహిత్యపర విశ్లేషణలో కవిత ప్రారంభమే పాఠకుని హృదయాన్ని తాకుతుంది. రాలిపోయిన స్వప్నాల్లో కాలిపోయిన జ్ఞాపకాలు. ఆహా, ఎంతటి లైన్స్ అండి! మంచి మంచి రెక్కల్లా ఉన్నాయి. రాలిపోయిన స్వప్నాల్లో కాలిపోయిన జ్ఞాపకాలు. ఇక్కడ రాలిపోయిన మరియు కాలిపోయిన అనే 2 క్రియలు కవితకు జీవం పోశాయి. స్వప్నం రాలిపోవడం అంటే ఆశలి వాడిపోవడం, జ్ఞాపకం కాలిపోవడం అంటే అనుభూతులు బూడిద కావడం. ఈ 2 ప్రతీకలు కలిసి జీవితం అనే వృక్షం మీద కాలం చేసిన విధ్వంసాన్ని సూచిస్తాయి. కవయిత్రి జ్ఞాపకాలను కేవలం గుర్తులుగా కాకుండా జీవించే ప్రాణులుగా చిత్రించారు. వద్దన్న నిత్యం వెన్నాడుతూనే. ఆహా, ఎంత మంచి పదమండి లైన్! వద్దన్న నిత్యం వెన్నాడుతూనే అనేది జ్ఞాపకాల వ్యక్తీకరణకు అద్భుత ఉదాహరణ. ఇది అలంకార శాస్త్రంలో పురుషీకరణకు చక్కని నమూనా. జ్ఞాపకాలు ఇక్కడ నడుస్తున్నాయి, వెంబడిస్తున్నాయి, మనసును వదలడం లేదు. ఈ కవితలోని ప్రధానాంశం అనుబంధం. అనుబంధం అనేది కేవలం బంధుత్వం కాదు, మనిషి హృదయంలో నిలిచిపోయే భావముద్ర. మనసుని వీడని మమతల్లో ముడేసుకుపోయిన బంధాలు. ఆహా, ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ అండి! మనసుని వీడని మమతల్లో ముడేసుకుపోయిన బంధాలు అనే ఈ పంక్తులు దీనికి సాక్ష్యం. బంధాలు విడిపోయినా, మనుషులు దూరమైన, మమత మాత్రం ముడిపడిగానే ఉంటుంది. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతీక. మన సంస్కృతంలో సంబంధాలు రక్తంతో కాక హృదయంతో నిర్మితమవుతాయి. అందుకే కవయిత్రి ముడేసుకుపోయిన బంధాలు అని చెప్పినప్పుడు ఆ మాటలో శతాబ్దాల సామాజిక అనుభవం దాగి ఉంది. ఇకపోతే సామాజిక విశ్లేషణ ఇలా ఉంటుందండి. ఆధునిక సమాజంలో మనిషి సాంకేతికంగా దగ్గరవుతున్న, భావపరంగా దూరం అవుతున్నాడు. కుటుంబాలు చిన్నవవుతున్నాయి,
సంబంధాలు అవసరాలకే పరిమితం అవుతున్నాయి. అలాంటి కాలంలో ఈ కవిత ఒక సామాజిక పత్రంలా నిలుస్తుంది. గతాన్ని వదలని వాస్తవాలకు బందీలై, ఓహో అద్భుతం, గతాన్ని వదలని వాస్తవాలకు బందీలై అనే పాదం నేటి సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. మనిషి వర్తమానంలో జీవిస్తున్నట్టు కనిపించినా అతని మనసు గతంతోనే బంధించబడి ఉంటుంది. వలసలు, ఉద్యోగాలు, నగరీకరణ, స్వార్థ సంబంధాలు, వీటి కారణంగా కోల్పోయిన అనుబంధాలు తర్వాత జ్ఞాపకాల రూపంలో తిరిగి వెంటాడుతుంటాయి. ఈ కవిత ఆ సామాజిక వాస్తవాన్ని అత్యంత సున్నితంగా వ్యక్తీకరిస్తుంది. జానపద దృక్పథంలో ఈ కవితలో అత్యంత విశిష్టమైన పదచిత్రం కన్నీటి చుక్కల పేరంటాండ్లు. ఆహా, బ్యూటిఫుల్ వర్డ్స్. కన్నీటి చుక్కల పేరంటాండ్లు. తెలుగు జానపద సంస్కృతిలో పేరంటం అనేది మంగళకరమైన సందర్భం. అమ్మాయి ఇంటికి వచ్చిన ఆహ్వానం, ఆనందపు ఆతిథ్యం. కానీ కవయిత్రి ఇక్కడ కన్నీటి చుక్కలకే పేరంటం పెట్టారు. ఇది జానపద భావ ప్రపంచాన్ని ఆధునిక కవిత్వంతో మేళవించిన అపూర్వ రూపకం. అలాగే చీకటి సీమంతానికి పిలువని పేరంటంలా. ఆహా, ఎంత మంచి పదాలండి. చీకటి సీమంతానికి పిలువని పేరంటంలా అనే పంక్తి జానపద సంస్కృతిని తాత్విక స్థాయికి తీసుకెళ్తుంది. సీమంతం అనేది కొత్త జీవానికి స్వాగతం. కానీ ఇక్కడ చీకటికి సీమంతం అంటే వెలుగు లేని జీవితానికి కూడా కాలం ఒక వేడుక జరుపుతుందన్న వ్యంగ సత్యం. ఇది జానపద భాషలో చెప్పబడిన ఆధునిక జీవన వేదన. చారిత్రాత్మక విశ్లేషణలో చరిత్ర అనేది రాజుల కథ మాత్రమే కాదు, మనుషుల జ్ఞాపకాల సమాహారం. ఈ కవితను చదువుతుంటే తెలుగు చరిత్రలో ఎన్నో వియోగగాథలు గుర్తుకొస్తున్నాయి. యుద్ధాల్లో విడిపోయిన కుటుంబాలు, వలసల్లో కనుమరుగైన బంధాలు, కాల గర్భంలో కలిసిపోయిన జీవన కథలు అన్నీ ఈ కవితలోని జ్ఞాపకాల రూపంలో కనిపిస్తాయి. తెలుగు సాహిత్యంలో వేమన, పోతన శ్రీనాథుడు, ఆధునిక కవుల్లో దేవులపల్లి, సి నారాయణ రెడ్డి, దాశరథి. వారి రచనల్లో జ్ఞాపకాల తాత్వికత కనిపిస్తుంది. ఆ సంప్రదాయానికి ఆధునిక స్వరూపమే ఈ కవిత. భావచిత్రాల విశిష్టతలో ఈ కవితలో ప్రతి రూపకం ఒక చిత్రంలా నిలుస్తుంది. రాలిపోయిన స్వప్నాలు అంటే వాడిపోయిన పూలతోట, కాలిపోయిన జ్ఞాపకాలు అంటే బూడిదైన జీవితం, ముడేసుకుపోయిన బంధాలు అంటే తెగని మమతల దారం, కన్నీటి చుక్కల పేరంటాండ్లు అంటే వేదనకు జరిగే ఉత్సవం, చీకటి సీమంతం అంటే ఆశల మరణోత్సవం. ఈ ప్రతీకలు కవితను సాధారణ అనుభూతి నుంచి కళాత్మక స్థాయికి తీసుకెళ్తాయి. అక్షరాల ఆత్మకథ కవిత ముగింపు అత్యంత హృద్యంగా ఉంటుంది. వెతల కథల వారధిగా కలత కలల కాపురం చేస్తున్నాయి నా అక్షరాల అనుబంధపు ఆనవాళ్ళై. ఆహా, ఎంత అద్భుతమైన పదాలండి. కూర్పు బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ఒకసారి చదువుతా. వెతల కథల వారధిగా కలత కలల కాపురం చేస్తున్నాయి నా అక్షరాల అనుబంధపు ఆనవాళ్ళై. ఇక్కడ అక్షరాలు కేవలం పదాలు కావు, అవి జ్ఞాపకాల నిల్వలు, వేదనల వారసత్వం, అనుభూతుల ఆధారాలు. కవయిత్రి జీవితంలో కలిసిన మనుషులు, విడిపోయిన బంధాలు, చెదిరిపోయిన కలలు అన్నీ అక్షరాల రూపంలో శాశ్వతం పొందాయి. అందుకే ఈ కవిత వ్యక్తిగత అనుభవాన్ని దాటి సామూహిక అనుభూతిగా మారింది. అనుబంధపు ఆనవాళ్ళై
కవిత జ్ఞాపకాల గర్భంలో నుంచి పుట్టిన ఒక భావనది. ఇది వియోగాన్ని మాత్రమే చెప్పదు, అనుబంధాల అమరత్వాన్ని ప్రకటిస్తుంది. బంధాలు కనుమరుగవుతాయి, మనుషులు దూరమవుతారు, కాలం మారిపోతుంది. కానీ వాటి ఆనవాళ్ళు మనసులో, అక్షరాల్లో, కన్నీటి చుక్కల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. కవయిత్రి మంజు యనమదల గారు ఈ కవిత ద్వారా అనుబంధాలను చరిత్రగా, జ్ఞాపకాలను సంస్కృతిగా, కన్నీటిని కవిత్వంగా, అక్షరాలను జీవిత సాక్ష్యాలుగా మలిచారు. ఈ కవిత ఒక వ్యక్తి కథ కాదు, ఒక తరం కథ, ఒక సమాజం కథ, ఒక నాగరికత జ్ఞాపకం. అందుకే అనుబంధపు ఆనవాళ్ళై అనే ఈ కవిత తెలుగు సాహిత్యంలో జ్ఞాపకాల తాత్విక గాథగా, మమతల మౌన చరిత్రగా చిరస్థాయిగా నిలిచే శక్తిని కలిగి ఉంది. ఈ కవిత విశ్లేషణ గురించి మీ అమూల్యమైన స్పందన తెలియజేయండి. మీ స్పందన మాకెంతో స్ఫూర్తి, ఉత్సాహం కలిగిస్తుంది. మీ ముందుకు మరిన్ని వీడియోలు అతి త్వరలో. ఇట్లు విశ్లేషణ చేసిన వారు మంత్రి ప్రెగడ మార్కండేయులు. ఫోన్ నంబర్ +919951038802 హైదరాబాద్, ఇండియా. థ్యాంక్ యూ ఆల్. నైస్ ఆఫ్ యూ. గుడ్ లక్ టు ఎవ్రీబడి.